దేశవ్యాప్తంగా జరిగిన తోల్సన్స్ సర్వే ప్రకారంగా మన పెద్దమ్మకి కథా నిష్ణాతురాలు అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది. అది ఎలాగా అంటే ఎవరో రాసిన ఎవరో తీసిన కథని ఆవిడ చూసింది చూసినట్టుగా చెప్పినందుకు గాను. కానీ మరి మంచి ప్రమోషన్ కూడా వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ వయసులో నాకు ఈ ప్రమోషన్ అవసరమా? అమ్మో, సరైన టైంలో మంచి ప్రోగ్రామ్ వస్తుందేంటి? ఇక ఈ వారం నుంచి ఇక్కడ స్టూడియోలోనే ఆవిడ కూర్చొని మనకి కథ చెప్తూ ఉంటారు. ఎవరికైనా సరే మధ్యలో డౌట్లు వచ్చినప్పుడు ఫోన్ చేసి పెద్దమ్మని డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. పెద్దమ్మ కథలో ఎవరికైనా డౌట్లు వస్తే అడగొచ్చా? ఎవరైనా అడగొచ్చా? ఫలానా నంబర్కి మీరు ఫోన్ చేయండి. మా నంబర్ ఏమిటి? ఫలానా నంబర్. ఫార్మాట్ మారింది కాబట్టి ఒక మంచి డీసెంట్ కథతో మొదలు పెడదామే. సరేలే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఏం కథ చెప్తున్నావు? నారా రోహిత్ సోలో. అదండి, ఎస్వికే సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేసిన, పరశురాం దర్శకత్వం వహించిన సోలో. ఏంటిది? ఇష్టం వచ్చినట్టు మీ ఫార్మాట్లు మీరు మార్చేసుకోవడమేనా? ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రాములో రివ్యూలు ఇస్తున్నటువంటి క్రిటిక్ ని నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఫార్మాట్లు మారుస్తారా? కానివ్వండి. వావ్, చెప్పేద్దమ్మా, ఎలా ఎత్తుకుంటావు? మన కథలో హీరో ఇదిగో నారా రోహిత్ సోలో. అంటే ఒంటరి. నారా రోహిత్ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ కొడుకు. అంటే వెళ్ళిపోయి ఒక 100 మందిని కొట్టేసే ఒంటరి హీరో టైప్ ఆఫ్ యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నారా? కాదు, ఇక్కడ ఆ ఒంటరి కాదు, అనాథ అన్నమాట. అనాథాశ్రమంలోనే పెరుగుతాడు, కష్టపడి చదువుతాడు, మొత్తానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఎక్కడ అనుకుంటున్నారు? బీచ్ సిటీ వైజాగ్లో. ఈ నంబర్కి ఫోన్ చేయాలా? చేస్తాను. వైజాగ్ సిటీ అంటే నాకెంత ఇష్టం వర్రా. పెళ్ళైన తర్వాత హనీమూన్కి నేను మీ పెద్దనాన్న, మా పెద్దనాన్న, ఆయన ఎవరు నాకు తెలియకుండా నాకు పెద్దనాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? అదేనే మా వారు. చెప్పు. అరకుకి వెళ్ళాం. అప్పుడు నేను ఈ వైజాగ్ సిటీ అంతా చూశాను. ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, ఆ డాల్ఫిన్ నోజు, కైలాసగిరి పర్వతం. అబ్బా, ఎంత బాగుంటుందో! ఎక్కడ చూసినా మాలాగే ప్రేమ జంటలు. అబ్బో, ఎంత సిగ్గు! ఆ సిటీకి వెళ్తే ఇట్టే ప్రేమలో పడిపోవచ్చు. అందుకే అప్పటి వరకు సోలోగా ఉన్న మన హీరో జంట కట్టాడు. ఎవరితో అనుకుంటున్నారు? ఇదిగో వైష్ణవి నిషా అగర్వాల్ అన్నమాట. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుగా ఉంది. వైషుతో పరిచయం పెంచుకోవాలరా. ఏం పర్లేదు. అయితే మన హీరోయిన్ వైష్ణవి సాదా సీదాగా డుబుక్కున ప్రేమలో పడిపోయే చాప పిల్ల అనుకుంటున్నారా? కాదు, మంచి చదువరి, బాగా ఇంటెలిజెంట్, ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చదువుకోవడానికని కాలేజీలో జాయిన్ అయి ఉంటుంది. ఈ అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడ్డ మన నారా రోహిత్ ఈ అమ్మాయిని ప్రేమలో ఎలా దింపడం అని ఆలోచించి ఇదిగో మన శ్రీనివాసరెడ్డి ఇతని చెయ్యి ఇరగ్గొట్టి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటారర్రా. బాగుంది. యంకీస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్తుకొచ్చినట్టు శ్రీనివాసరెడ్డికి పడిందా బ్యాండు? దొంగలు దొరికిపోతారు. అంతే, మన హీరోని పట్టుకొని నిలదీస్తుంది. అప్పుడు మన హీరో సిగ్గు లేకుండా ఎందుకు ఈ నాటకం ఆడాడో చెప్పేస్తాడర్రా. అంటే నిన్ను ప్రేమించడానికి అని. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగలేదు డాక్టర్. తగ్గలేదా? నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. యు ఆర్ ఎ గ్రేట్ డాక్టర్. చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో గౌతమ్. అమ్మది నమ్మోయ్.
ఎంగేజ్డ్ అయినా వదులుతాను. ఒక్క నిమిషం పెద్దమ్మా, ఫోన్ వస్తుంది, మనకి మాట్లాడాల్సి ఉంటుంది. హలో హలో హలో, ఎవరండి? మొసలి, ఎక్కడో విన్న గొంతులా ఉందే. నేనే మాట్లాడుతున్నాను, క్రిటిక్ని. ఓరి క్రిటిక్ వాడావా? ఇంతమంది లైన్ కోసం ట్రై చేస్తూ ఉన్నా మళ్ళీ బాగానే దక్కించుకున్నావే. ఎంతమంది ట్రై చేసినా నాకే తగులుతుందే ముసలి. ఏంటి ఇంగ్లీష్ సినిమాకి పోయినా ఇంటర్వెల్ తప్పలేదని అడగవయ్యా బాబు. ఏంటి లవ్ స్టోరీ అర్థం కాక అడుగుతున్నాను. ఎందుకంత ఆవేశం? హీరో హీరోయిన్ వెంటపడ్డం, హీరోయిన్ చీ చూ థూ అని చెప్పి తిరస్కరించడం ఎన్ని వందల వేల సినిమాల్లో నేను చూడలేదు. ఇలాంటి రొటీన్ స్టోరీతోనేనా కథ నువ్వు స్టార్ట్ చేసేది? చెప్పేది వినవా నువ్వు? చూడు, మధ్యాహ్నం అన్నం తిన్నావని రాత్రి తినటం మానేస్తావా? అదే అన్నమే కదా, కానీ రోజు తింటూ ఉన్నావా? బోర్ వస్తుందా? ప్రేమ కథలు కూడా అంతేనయ్యా. ఆపరేటర్, చెప్పేది విను, చాలా పాయింట్లు ఉన్నాయి. బాబు ఫోన్ పెట్టామంటే మర్యాదగా ఉండు. పెట్టేసింది. మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా, ఎప్పుడు ఒకప్పుడు దొరుకుతుంది. నన్ను తినేరా, తిను తినే. ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హీరోషీమా తానే పేల్చేసిందిరా. ఈ అమ్మాయిని చూస్తే జాలేస్తుందిరా. ఆ బండ ఏదో చేతిలో ఎలా నలిగిపోద్దో అర్థం కాదు. 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పొయ్యాలనుందిరా. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. అలా మన నారా రోహిత్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడా? ఏముంది, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. అయినా సరే మనవాడు ఎక్కడ పడితే అక్కడ ఆ అమ్మాయిని ఫాలో అవుతూనే ఉంటాడు. ఒక్కదాన్న దొరికాను ఈ చెవిటిదానికి. ఎవరో పోకిరి వెధవ ఈ అమ్మాయిని ఏడిపిస్తే మన హీరో ఆ స్కూటర్లకి వాటికి ముందరుంటుందే ఆ లెగ్ గార్డు, అది తీసుకొని ఆ పోకిరిని ఉతికేస్తాడు. అంతే, హీరోయిన్కి ఫస్ట్ ఇంప్రెషన్ పుడుతుంది. ఇంప్రెషన్ 1 బాగుంది పెద్దమ్మ. ఆ తర్వాత ఎలా ఇంప్రెస్ చేస్తాడు? అలా ఇంప్రెషన్ల మీద ఇంప్రెషన్లు పడేస్తూ మొత్తానికి మన హీరోయిన్ని ప్రేమలో పడేస్తాడర్రా. ఇక ఏముంది, మాంటేజ్ సాంగ్ మొదలవుతుంది. అబ్బో, మాంటేజ్ సాంగ్ అంటండి. నన్ను వదిలే, బాగుపడతావు. బాగుపడదామని నేను ప్రేమించాను. చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? రోజుకో బుర్ర మల్లెపూలు, వారం వారం సినిమా, సీజన్ కో టూరు, ఆ టైం బ్యాచ్ అండి. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి.